బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ, దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అంటే, కొద్దిగా వీరికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలే ఉన్నాయి. అంటే ఈ పోయిన సంవత్సరంలో మీకు ఉద్యోగంలో 50,000 జీతం ఉంటే ఈ సంవత్సరంలో 60,000 జీతం ఉండే అవకాశం ఉంది. కానీ సామాన్య ఫలితాలు, ఖర్చు అంతే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. మీ ఖర్చు బాగా ఉంది కదా, మరి ఖర్చు బాగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పనులు చేయండి. వృధాగా అనవసరంగా మీరు కార్లు కొనకండి. మీరు కార్లు కొని ఈఎంఐ కంగారు లేదు. దాని బదులు మీరు ఒక ఇల్లు కొనండి. ఇప్పుడే ఖర్చు అంటే ఇల్లు కొనమంటే అవసరం అంటే రూపాయి వడ్డీకి బయట ఒక 25 లక్షలు తెచ్చుకొని, బ్యాంకు రుణం ద్వారా ఒక 50 లక్షలు తెచ్చుకొని, ఒక 75 లక్షలు 80 లక్షలు పెట్టి మీరు సింగిల్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోండి, లేదా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోండి. అయితే ఊరి బయట ఇండిపెండెంట్ విల్లాస్ ఉంటే కొనుగోలు చేయండి. ఖర్చు అంటున్నాం కదా, విపరీతమైనటువంటి ఖర్చు వల్ల ఏమవుతుందంటే 80% ఇళ్ళ మొత్తం కష్టపడి ఒక 50,000 మనం తప్పకుండా మనం కట్టాల్సింది ఈఎంఐ అని చెప్పేసి కష్టపడుతూనో, తిడుతూనో, మళ్ళీ మనం తిట్టుకుంటూనో, నిష్ఠూరంగానో 50,000 ఈఎంఐ కట్టేస్తాం. ఈ సంవత్సరం అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్లో మీకు అత్యున్నతమైన శుభయోగాలు ఉంటాయి. దానివల్ల ఇంకా ఈజీ. అలా 5 ఏళ్ల తర్వాత ఆ ఇల్లుకున్నటువంటి అప్పు తీరిపోయిన తర్వాత మనకి చాలా మంచి ఆనందకరమైనటువంటి ఇల్లు ఉంది కదా అనిపిస్తుంది. కానీ కట్టేటప్పుడు మాత్రం ఈ విషయంలో కిరణ్ శర్మ చెప్పాడు, దరిద్రుడు మనం కట్టమన్నాడు, ఏదో సంతోషంతో నమ్మకంతో కట్టేశాను, మరి ఇప్పుడేమో ఈఎంఐ కట్టలేకపోతామని చెప్పి తిట్టుకుంటూ కట్టిన 5 ఏళ్ల తర్వాత తప్పకుండా నన్ను మెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఖర్చు ఎలాగుందిగా, ఆ ఖర్చుని మనము సద్వినియోగానికి, అంటే సద్వినియోగ ఖర్చు చేస్తే తప్పకుండా మనకి ఒక 2 ఏళ్ల తర్వాత మనకి ప్రశాంతత కలిగేటువంటి ఆనందాన్ని ఈ ఖర్చు కలిగిస్తుంది. దీన్ని పుణ్యమైన ఖర్చు అంటారు. ఇటువంటి పుణ్యమైన ఖర్చు మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అందుకనే విలువైనటువంటిది, భవిష్యత్తుకి అవసరం వచ్చేటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తే మీకు తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది నేను చెప్పేటువంటి మీకు వచ్చిన సలహా మాత్రమే. ఏదేమైనా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి ఉంటుంది. అయితే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోండి. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయకండి. ఉన్న వ్యాపారాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే కొత్త వ్యాపార భాగస్వామి వద్దండోయ్, ఉన్న వ్యాపార భాగస్వామితోనే మీరు వ్యాపారాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇలా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కాస్త అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టి మీరు ప్రమాదంలో పడే
ప్రయత్నాన్ని చేయకండి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఎక్కువగా మనం ఓవర్ వ్యాపారానికి పెట్టుబడి పెడితే మీరు నష్టం వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉంటే మీకు శుభప్రదం, అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇక విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం కూడా మంచి, అంటే విద్య విషయంలో మంచి ప్రయత్నంలో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి నాంది పలికే అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఆస్తి పంపకాల్లో లాభాలు కూడా పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో పెద్దల యొక్క అంగీకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. పెద్దలతో కలిసి ఉండండి, పెద్దల మాట వినండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.